రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో భాగంగానే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణతో పాటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తర మధ్య మహారాష్ట్ర, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక విదర్భ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తర బంగ్లాదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి కొనసాగుతుందని, ఈ కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఇవాళ ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక ఏపీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఏపీలో ఇవాళ కొన్ని చోట్ల ఏపీలో వర్షాల బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇకపోతే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఒడిశా మధ్య సముద్రం మీదుగా అల్పపీడనం ప్రాంతం ఏర్పడి దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.